చూడు ఒకవైపే చూడు ఇంకో వైపు చూసే చూడాలనుకోకు. అమ్ములో వీడు డైలాగ్ ఇట్లా చెప్తుడు. హలో పాండా అని చెప్పేసి ఒకటైతే వచ్చింది. దీంట్లో మొత్తం అన్ని ఏదో ముద్దలు ఎక్కున్నాయి. కుక్క బిస్కెట్ రాని రాదు నీకు. ఇంకో లైన్. లాస్ట్ టైం మేము ఎప్పుడైతే లో బడ్జెట్ హై బడ్జెట్ ఓవర్ నైట్ ఛాలెంజ్ చేసినామో ఆ వీడియో పైన మీరు చేసిన వాల్యుబుల్ కామెంట్స్ అయితే రీడ్ చేస్తా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లో బడ్జెట్ హై బడ్జెట్ డబుల్ ర్యాప్ హౌసెస్ ఓవర్ నైట్ సర్వైవర్. సో బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి పూర్ బడ్జెట్ ఉంది, ఇక్కడ వచ్చేసి మిడిల్ బడ్జెట్ ఉంది, ఇక్కడ మీరు చూసినట్లయితే రిచ్ బడ్జెట్ అవుతుంది అనమాట. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఏమని అంటే లో బడ్జెట్ హై బడ్జెట్ ఛాలెంజెస్ చేయరి అది ఇది అని చెప్పేసి. సో ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మేమైతే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చక్క ఇద్దరు వచ్చిన మొక్కలనే పూర్కు దొబ్బేది. నువ్వు పూరు తీసుకున్నాడు పూరట. సో ఎప్పట్లాగానే సేమ్ ప్రొసీజర్ ని యూజ్ చేద్దాం. మన దగ్గర ఉన్న చిట్టీలు వేద్దాము. ఏ చిట్టి ఎవరికి వస్తుందో వాళ్ళు ఆ బడ్జెట్ లో సర్వైవ్ అయితే కావాలి. ఇప్పుడు ఇప్పుడేమనుకో దెబ్బ బడ్జెట్ వేద్దాము. చిట్టిలేవిరా జాంబీ నువ్వు పట్టు. ఇదే ఇప్పుడు ఒక్కొక్కలే చిట్టీలు అయితే ఇద్దాం. ఓకేనా? ఫస్ట్ నువ్వే తీరా. అట్లా కిసిరేద్దాం పట్టు కిసిరేద్దాం. మరి మీది అంటే అయిపోయా చిక్కు చిక్కు నువ్వు. నాకైతే ఒకటి దొరికింది. వీళ్ళు ఏముందో ఈరోజు జింగిడిగాలు తీయాలి. ఫస్ట్ ది ఏమొచ్చిందిరా? కెమెరా చూపెట్టు. ఏమొచ్చిందిరా? రిచ్ వచ్చింది. ఓ నాకు మిడిల్ వచ్చింది. వీడు అన్నాడు వీడియో స్టార్ట్ అయ్యే ముందు నాకు రిచ్ కావాలని చెప్పేసి నీకు రిచ్ వచ్చింది, నాకు మిడిల్ వచ్చింది. వీడు తీసిన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వల్ల 90% వీడు పూరే ఉన్నాడు. ఇవాళ మళ్ళీ పూరే వచ్చిండు. సో ఎవరికి ఏ బడ్జెట్ వచ్చిందో ఆ బడ్జెట్ లో హౌస్ తయారు చేసుకోవాలి. రిచ్ ముసురు కాదు, ఇల్లు తయారు చేసుకోను. అదే హౌస్ లా వాళ్ళైతే రేపటి దాకా సర్వైవ్ కావాలి. మొన్న ఇడికే అవమానం పోయింది. ఓకే ఓకే తయారు చేసుకోరా. నీకు రిచ్ వచ్చుడేంద్రా? ఫస్ట్ టైం ఇలా కుక్క వండుకున్నాడు రాత్రి మొత్తం కుక్క బూరు ఉందానికి. అది వాడటం అదే కప్పుకోవాలి. పూర్ల బడ్జెట్ అది పూర అదే కప్పుకోవాలి. పూర్ బడ్జెట్ పూర్ బడ్జెట్లు ఉండాలి మంచిగా. సో ఇప్పుడు వచ్చేసి ఎవరికి వచ్చిన బడ్జెట్ లో వాళ్ళు వాళ్ళ హౌస్ ని తయారు చేసుకుంటారు, తర్వాత దాన్ని డెకరేట్ చేసుకుంటారు, తర్వాత దాంట్లోనే రేపటిదాకా సర్వైవ్ అయితే అవుతారు. లెట్స్ స్టార్ట్ ది వర్క్. నా పొయ్యి కూడా పూర్లకి చూడ్రి ఇదా మొత్తం మాడిపోయింది ఇడికాడికి. అలా గ్యాస్ ఉందో లేదో నాకు అర్థమవుతలేదు. అటు ఒక్కదవ్వు దాంతో గడపరగా అన్న నా దాంట్లో వచ్చింది. అది గట్టుంటా నువ్వేమన్నా నీకు 2 పొక్కలు తీస్తా. ఫస్ట్ టైం ఓవర్ నైట్ ఉన్నాడు వీడు చంపుతాడు. 2 పొక్కలు అయితే ఆయన ఒకటి చేసుకో. రిపోర్ట్ చూస్తున్నది నాకు నాదే నాట్లో వచ్చింది. ఇయ్యా ఎవరికి వచ్చిన ఐటమ్ తో వాడే వేసుకోవాలి. ఏమన్నా ఇస్తా కావాలంటే కుర్కురే కానీ వద్దు. బిస్కెట్ వద్దు. అరే బిస్కెట్ ఇస్తారా? అరే గడప బాబానికి బిస్కెట్ బాబానికి బిస్కెట్ ఇస్తారా? అరే వద్దు. ఏమద్దు ఒకడు గట్లుంటా గట్లు చీటి కాదు గట్లుంటా. పని చేసుకోపోరు. నా పని అయిపోయినా కొత్త అయితే లేదురా. అరే అబ్బాయి ఒక పొక్క తీరలే. అరే ఒక్క
బొక్కదిరా ఏంది ఉన్న సామాన్ మొత్తం చెల్లి బొక్క సుత్తరాన పెట్టలే నాకు శానం పెట్టిర్రు శానం ఇస్తారా సుత్త వాళ్ళేమో సుత్తలు పెట్టుకురు గడపలు పెట్టుకురు నాకు ఇదే నాన్న పద్ధతి నువ్వు పూర్వం నీకు అది ఇచ్చడే ఎక్కువ అవి తీసుకురా చేసేపు అయితే మిడిలో నేను మనం ఒకటా రిచ్ మిడిల్ ఒకటేంది కాదు కాదుగా రిచ్చే మిడిలే అదే వాకింగ్ చేసుకో ఏమైనా వేసుకో రాకు అటో అట్టే చేసుకో వాకింగ్ ఇట్లా వాడు కూడా ఒకటి అమెరికాలా అన్ని సేమ్ డిస్టెన్స్ వాడు బాతుకుంటాడా ఒకటి వెనక పెద్దగా అయింది ముంగడేమో చిన్నగా అయింది నేను అట్లా వేసుకున్నా అందరికంటే ముందుగా నా హౌస్ స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది మీరు చూడొచ్చు ఇప్పుడు నా పని ఏం లేదు జస్ట్ దీని మీద బబుల్ ర్యాప్ అంటే మీకు అందరికీ తెలుసు నాకు తెలిసి ఆల్రెడీ కానీ దీని పేరు తెలియదు కావచ్చు ఇది ఏంటిది అంటే గిట్ట ఒత్తే పట్టుకుమంటే చూడండి అవి దీన్ని దగ్గరికి వేసి పిచ్చి బాగా మాడచ్చు పాపం కాదు ఇప్పుడు పెడతా పాపం ఇప్పుడు ఏమన్నా నా ఇల్లు కానీ వాళ్ళని చెప్తా ఎలా తీసుకుంటావు చిన్నప్పుడు కొత్తగా ఏ సామాన్లు తీసుకున్నా కానీ ఆ కవర్లలో వస్తాయి పట్ 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 అని వస్తాం ఎంతమంది వస్తారో కామెడీ వస్తాయి చిన్నప్పుడే వస్తాయా వస్తున్నా ఎప్పుడైనా వస్తాయి అవి ఇప్పుడు కూడా వచ్చినాయి అందుకే మనం చేస్తున్నాం గార్దుడు డబల్ ఫ్లోర్ ఎత్తుండు ఇష్టం వాన్ వచ్చినా కానీ లీక్ కావద్దు అట్లా తయారు చేస్తున్నాం ఒకటేసారిగా మనకు వచ్చినాయి 5 బొంగులు జల్లే అయిపోయింది ఇక మనకు మొత్తం పూర్ బతికే ఉన్నట్టుంది మొత్తం గరీబ్ సంసారం అన్నట్టుంది మొత్తం ఎప్పటికి ఇదే అవుతుంది ఒక్కసారి ఏమో మిడిల్ వచ్చింది కాదన్నా మిడిల్ కాదు గిట్ల ఎందుకు నాకు పూర వస్తలేదు ఎందుకట్లా సారీ పూర వస్తలేదు రిచ్ వస్తలేదు ఎందుకు ఏం పాపం చేసినావు నా పాపం చేయనా నేను తప్పు చేసాను ఒక్క తప్పు కూడా చేయనా నేను చేసినావు పాప అందరం రాలే ఓలు అరే నువ్వు చేసినా కానీ నీకు వస్తున్నాయి రా అదిరా అనేది నేను నిజాయితీగా ఉంటాను బ్రో నువ్వు నాకు ఇవ్వలే నన్ను అడగొద్దు ఓలు అడుక్కో మిడిల్ అయినా కాదు మీడియం అయినట అది ఇంకోటి ఏదో ఉండే ఏదది కాదు అది దాన్ని మాటరు కానా మనీ క్వీన్ కాదు మనిషిని బండని అది చేస్తారుగా మాడిఫై మనిషిని మాడిఫై చేస్తాడు తాజీ గారు చేస్తా మళ్ళీ పెట్టాలా గాడు గంత పెద్దగా ఎత్తును కదా మీద కవర్ ఎట్లా ఎత్తురా ఎత్తా నీకు ఎందుకు నా దిమాగ్ ఉన్నది నీకు ఎత్తా ఇది అయితే కానీ చూడు ఎట్లా ఎత్తాను ఇది ఏది అంట ఇది బట్టలు కుట్టినావు మరి అంతే ఆవుతారే మస్తు పలసా ఉన్నది మొత్తం అది గాలికే ఇనిపోతుంది బాగా గాలి వచ్చినాక మొత్తం చినిపోతుంది నాకు తెలిసి వాన కొడితే వాటర్ లోపలికి రావు కావచ్చు కానీ గాలి బాగా పెడితే మాత్రం చినిపోతుంది ముందే చెప్తున్నా ఏంటంటే అర్థం లెక్క బంద్ చేయాలి నువ్వు అది స్ప్రింగిల్స్ అది నాకు ఇచ్చేసిన అయిపోయింది అంతే ఇంతకుముందు అన్న దీంతో కట్టినా ఇప్పుడు నేను కొడతా ఏంద్రా
ఇస్తా నన్ను కొడతావు నన్ను కొట్టే నీ పని అయితే ఏం పెట్టలేదు అటు అటు ఏం ఇక దాచెట్టుగా ఇస్తా ఇస్తా అని చెప్పి కొట్టుడు ఏంద్రా నీ బాధ అటు నాకు ఏది అది ఇచ్చింది అది ఇచ్చినాక ఇస్తానండి వాడు తీసుకో అంటాడు 60 రూపాయల ప్రింగల్స్ ఇచ్చి వాడు 10 రూపాయలు కురుకురు వేసుకున్నాడు జింగిడి కాదంటే ఎగ్జాంపుల్ బెస్ట్ దగ్గర గాయస్ 3 hours కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన బబుల్ ర్యాప్ హౌసెస్ వచ్చేసి ఇవే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రిచ్చోడు తాజ్గాడు ఇదైతే తయారు చేసుకున్నాడు అండ్ మిడిల్ మ్యాన్ నేను కాబట్టి మిడిల్ ఈ విధంగా తయారు చేసుకున్నా అండ్ పూర్ మీరు చూసినట్లయితే పూర్ వచ్చేసి ఈ విధంగా తయారు చేసుకున్నా. ఇది బోటారా ఎట్లా అనిపిస్తుందిరా బోట్ లెక్క ఇలుగుతానా అండ్ ఇంకో విషయం ఏంటంటే మా 2 houses కి రిచ్ అండ్ మిడిల్ దానికి లైట్ సప్లై కూడా ఉన్నది. లైట్స్ అయితే ఆన్ చేస్తా చూడండి 3, 2, 1. సో మీరు చూడొచ్చు మా లైట్స్ వచ్చేసి ఏ విధంగా ఉన్నాయో కామెంట్ అయితే వేయరే. ఇవే కాదు ఇంకా రకరకాల డిస్కో లైట్లు కూడా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఇన్స్టాల్ చేయలేదు. ఫర్దర్గా రాబోతున్న ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజెస్ ఏవైతున్నాయో వీటిలో అయితే ఇన్స్టాల్ చేస్తాము. పూర్వని కూడా లైట్లు వస్తున్నాయి, కాకపోతే కొద్దిగా అంతనే వస్తున్నాయి. మీరు ఇక్కడ పైన చూడొచ్చు చాలా తక్కువ వస్తున్నాయి, చిన్నగా కరెంట్ బిల్లు కట్టలేను. నీకు రాదు కరెంట్ వచ్చినా ఎక్కువ వేరే కొన్ని వేసుకున్నట్టు అమ్మానికి వాడు. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కలా మాకు ఏం ఐటమ్స్ వచ్చినాయి ఏం కథ అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం చెప్పాలి గవే ఎప్పటికీ మనం పేదలకు ఎట్లుంటాయి గవే ఉంటాయి చిన్న చిన్న. మరి గదేంటి ఇక డబ్బా డబ్బా ఇగో ఇది స్ప్రింగిల్ చిప్స్ కొత్తగా కొనుక్కున్న జర పైసలు ఖర్చు మన పైసలు జమ చేసుకొని పైసలని జమ చేసుకొని జర ఈసారి ఇది ఒక్కటి కొనుక్కున్నా. సబ్స్క్రైబర్స్ తో ఇచ్చేయి నువ్వు చేసి మళ్ళా నాకు తెలియదు నువ్వు ఇచ్చినావు ఫస్ట్ ఆయన ఇచ్చిండు మెల్లగా తీసుకో ఫస్ట్ ఈరా నేను ఫస్ట్ ఎవరు తీసుకుర్రు నేనా నాకు వచ్చేది ఎవరు తిడతారో వాడిని తిట్టుర్రే తింటుండు వీని ప్రింగిల్స్ వాడ తింటుండు వీని కుక్కరే వాడ తింటుండు. తప్పు చేసింది ఫస్ట్ సక్క నాన్నకి ఒక నొక్కేసినవి అది కాదు ఫస్ట్ చెప్తున్నా ఫస్ట్ ఇట్లరి ఇది ఎవరు తీసి ఇచ్చారు వాళ్ళని తిట్టుర్రి సాయన తీసిండు ఎందుకు ఇచ్చినావు వాళ్ళు ఈరా బందివానికి ఫస్ట్ నువ్వు ఇచ్చినావు నాకు అంట ఫస్ట్ నాన్నకి ఒక నొక్కేసినవి 7 నా 6 నాకు అది ఇచ్చినాక దాంతో నాకు సంబంధం లేదు. ఫస్ట్ నువ్వు తీసుకున్నావు నువ్వే ఇచ్చినావు ఆయనకి. అరే నాకు ఇస్తావు అయ్యావా గది ఒకటి నాది నాకు ఇస్తావు అయ్యావా నాకు తెలియదు ఫస్ట్ నువ్వు ఇస్తేనే నేను ఇస్తా లేకుంటే అరే ఫస్ట్ నీకేం ఐటమ్ చెప్పు. నాకు ఇంకా చిప్స్ ప్రింగిల్స్ ఏమంటే ఇస్తలేడు దాన్ని నేను ఏం చేయలేను. ఇక ఫ్రూటీ మారిగోల్డ్ డిన్నర్ నీళ్ళ బాటిల్ అంతే. నాకేమేమి ఐటమ్స్ వచ్చినాయంటే ఒక డిన్నర్ కోసం మ్యాగీ వచ్చింది, తర్వాత 50-50 బిస్కెట్లు వచ్చినాయి, నెక్స్ట్ ఒకటి కేక్ వచ్చింది, తర్వాత ఒకటి మజా వచ్చింది, ఆ తర్వాత ఒకటి ఇది ఏందో ఏమో సంథింగ్ డిఫరెంట్గా ఉంది పాండా అని చెప్పేసి చాక్లెట్ క్రీమ్స్ ఉంటాయి కావచ్చు అట్లయితే ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి ఇవి వచ్చినాయి అన్నమాట సంత్రాలు, చిన్న సంత్రాలు. ఆ తర్వాత ఇది డ్రై ఫ్రూట్స్ వచ్చింది, ఇది మాత్రం మస్తు టేస్టీ ఉన్నాయి. దీని లోపల ఇటువంటి ఐటమ్స్ వచ్చినాయి పల్లీలు అది ఇది అని చెప్పేసి మస్తు టేస్టీ ఉన్నాయి. తినకు తినకుండా చచ్చిపో. పూలను వచ్చిన పూల ఐటమ్స్ తినాను అవన్నీ తెచ్చిపో. పిచ్చా పాట పాడితే ఇస్తా ఇస్తా బుద్ధున పడవాడు ఏం పడవాలి బుద్ధున సల్లంగుండు రాజాలు సక్కంగుండు రాజాలు ఇది వద్దే తూకో. నీ బాధ ఏంద్రా నీ పన్ను నువ్వు పట్టించుకుంటలే మేము అదే చూస్తున్నా కదా మరి. అయ్యా దీని స్టాయ్ ఏది ఇస్తావాలేవా ఇస్తున్నా కుక్కరే కురుకురే ఇస్తావాలేవా నా స్ట్రాయలో కొట్టేసిర్రు కురుకురా ఇస్తాడా వాడి ఏంది మనసు మారిపోయింది. ఇయ్యా ఏమన్నప్పుడు మంచిగా అడిగినప్పుడు ఇవ్వాలి. నాకేది నాకు వచ్చింది బంగారం వస్తుంది వచ్చింది నేనెందుకు ఇస్తా. సరే వచ్చుకో ఇయ్యా ఉచ్చుకో అంత గవర అవుతుంది. పైపు కూడా ఎవరో నొక్కేసిర్రు ఇత్తరా లేకపోతే గట్లే ఇత్తరా వాడే తీసుకోవచ్చు. దీనికి కూడా లేదు. నేను తీసుకుంటే ఏం చేసుకుంటా చెప్పు నాకేమైనా వచ్చినా కూల్ డ్రింక్స్ మరి దీనికి కూడా పైప్ అయితే రాలేదు ఎక్స్ట్రా. ఇప్పుడు మజా అయితే తాగుతున్నాయి ఇక చల్లబడతా జరంతా. నువ్వే తీసినావురా పైపు నువ్వే తీసినావు అని
పైపు తీసిన వారా నువ్వు అంటే అమ్మతో వేసుకుంటున్నావు వాడు. నాకు వచ్చేసి 5 ఇచ్చి దాంట్లో ఐటమ్ వచ్చేసి ఒకటి ఫస్ట్ జామకాయ ఒకటి ఏమంటారా కేకు ఏం కేకు నా దగ్గర ఉంది నీ దగ్గర ఉంది సేమ్. నువ్వు రిచ్ అయింది నేను మిడిల్ అయింది జింగిడిగా. ఫస్ట్ పెట్టుకున్నావు నువ్వు నీకు బడ్జెట్ ని మంచిగా బాబాయ్ గారు మంచిపోయాడు. ఒక అయితే కేక్ అయితే వచ్చింది. దీని తర్వాత ఇది అయితే కిట్టు బైక్ కురుకురే ఇది నాకు వచ్చేసింది. ఇప్పుడు ఇది ఏమంటారా పాస్తా 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 ఇట్లా రెడీమేడా లేకపోతే దాన్ని వండా మెల్లగా మంచిగా ఉన్నావు వండాలి దాన్ని. అదే చెప్తున్నా. ఒక పాస్తా అయితే వచ్చింది, ఒకటి లేస్, ఇంకా ఏంటంటే మెల్ల నొక్కుతున్నాయి నాకు భయం అవుతుంది. లేస్ ప్యాకెట్, 2 వాటర్ బాటిల్. అరే 2 కాదురా నీకు ఒకటే. అట్లా ఉండదు నాకు వచ్చేసింది అంతే. నాగా ఇది ఏమంటారు ముందా దాల్ అంటారు కానీ బోంది బోంది ఎందుకు వస్తుంది, బోంది ఎందుకు వస్తుంది దాలు ఇది పప్పు పప్పు ఇది అయితే పప్పు అయితే వచ్చింది. పప్పు తిను ఇప్పుడు తెల్లని దాకా పొద్దుగా ఓవర్ నైట్ అయిపోయినాక అదే బాత్రూమ్ అయితే వద్దే నాకు అది తింటా కొంచెం తిండి పెడతా పక్కకి. ఇది ఒక స్ట్రింగ్, ఇది ఏమో ఉన్నది పుల్ల లెక్క. ఇదేంటన్నా వద్దు. ఇది ఒక పేరు చెప్పు ఇక చెప్పు. ఇది కూడా వచ్చిందని చెప్పరా. ఇది ఒక పేరు చెప్పు. చెప్తారా చదవద్దా కనబడతలేదురా. తిన్నాక మళ్ళీ చెప్పు పేరు చెప్పు. నువ్వే చెప్పు ఇది ఏందో తెలుస్తలేదా అని. అయిపోతా వాళ్ళే చదువుతారు. నాకైతే తెలియదు ఇది ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ ఏం తిన్నది అదే అది ఇటీరా తెలియకపోతే నా మీద పడుతుంది. ఫస్ట్ అయితే స్టింగ్ అయితే తాగుంది. నా ఫేవరెట్ ఇది. ఏంటిది స్టింగ్ నా ఫేవరెట్ ఇది. మొత్తం ఆయన గారు ఒకటే బుక్కలా మనిషివా మనం మృగానివా. అప్పటి నుంచి వేడి ఉండే ఇప్పుడు చల్ల పడ్డది. ఏంటిది కడుపులా నిజంగా కాదు సాల్ అయింది ఇల్లు తయారు చేయనీకి. కొద్దిగా మేము కూడా మనకి హెల్ప్ చేసినాం. ఆ పెద్ద ఇల్లు అది ఏందో అది ఏందిరా ఇది డబల్ ఫ్లోర్ ఉంటావా పిక్తా చెప్తున్నావు. టౌన్ లెక్క ఉంది మస్తు ఉన్నది. అవ్వా కడుపులో పోయింది బేవు తిప్తాడు కొత్త మళ్ళీ నాకు. మధ్యాహ్నం నుంచి ఎవరు ఏం తినలేదు, ఓవర్ నైట్ చేద్దాం అది ఇది అని చెప్పేసి. సో ఆ పర్పస్లా అందరం ఏం చేసినామంటే ఓవర్ నైట్ స్టార్ట్ కాగానే దన ఎవరికి ఏది దొరుకుతుంది తింటున్నాము. ఇది నా లాస్ట్ ఐటమ్. నువ్వేం తింటావా? ఇప్పుడు ఏం తిన్నా ఇది కూడా లాస్ట్ ఐటమ్ నాది. ఓకే ఈ తర్వాత అంటే ఈ యాక్టివిటీ తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే యాజ్ యూజువల్ ప్రతిసారి లాగానే డైలాగ్ సెక్షన్ ఉంటుంది కదా. ఒక డైలాగ్ అయితే చెప్తాం ముగ్గురం కలిసి. ఏ డైలాగ్? నేను చెప్తా నువ్వే చెప్పాలి. అందరూ వేరేటోళ్ళు వచ్చి చెప్పాలి. వేరేటోళ్ళు చెప్తారా? అదే నేను చెప్పిస్తా. బాబాయ్ దారా నువ్వు చెప్పి వేరేటోళ్ళు వచ్చి చెప్పనట డైలాగ్ పెద్ద చెప్పరా. అట్లుంటా డైలాగ్ చెప్పలే అనుకో కరెక్ట్ జోలో చెప్పి తినాలి. అట్లుంటా ఏమంటివి 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 ఏంటి చెప్పినా ఏమంటివి పెద్ద చెప్పొద్దు చిన్నది రాదు. ఆయన నోరు తిరగదు ఊరు పెడదాం చించెట్టు ఊరు పెట్టురాట ఊరు పెట్టరు. అప్పుడు స్టార్టింగ్ డైలాగ్ మొత్తం ఎవరైతే చెప్పడో వాళ్ళు ఊరు పెట్టాలి. ఏ డైలాగ్ చెప్తారా? డైలాగ్ నాకు అంత గుర్తులేవు. మరి చెప్తానుగా ఏం చెప్పాను చెప్పు ఏం చెప్పాలి. మనం ఇంత మొక్క ఒకసారి అనుకున్నాం చూడు బండల మీద బలే బాబు జై బలే బాబు అదేనా ఏంటిది గుర్తుకొత్తలేదు నాకు. చూడు అది ఒక వైపు చూడు రెండో వైపు చూడు మాడిపోతుంది మాడిపోతుంది ఇక్కడ మసై పీకిన వీడియో. దారా మచ్చా సేమ్ డైలాగ్ ఇప్పుడు ముగ్గురం కలిసి చెప్తాం. ముగ్గురం కలిసి అది ఒక్కొక్కరని చెప్తాం. దానికోసం నతీరులు ఎత్తున్నాము. ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు ఫస్ట్ చెప్తారు, సెకండ్ వస్తే వాళ్ళు సెకండ్ చెప్తారు. కమాన్ చూడు ఒకటే వైపు చూడు ప్రింగిల్స్ వైపే చూడు. ప్రింగిల్స్ వస్తున్నా వాడు అటో ఇటో అంది వాడు జింగిల్ గారు కురుకురే తింటాడు 10 రూపాయలది. అన్న వేసిండు అన్న నాకు వేసిండు. ఏదో మిలియన్ పుణ్యం అని తినిగా. దేనికి పుణ్యం స్టార్ట్ చేస్తాడు మళ్ళా నాకే పుణ్యం అంటావా? నీకేమంటుండ్రా వీనికి అంటున్నారా జింగిడిగా మళ్ళా వేసిండు నన్ను తిప్పుదామని చూస్తున్నా. తిరుగుతారు ఎక్కడ వాళ్ళకి ఎరకగా తిట్టాను. ఫస్ట్ వెళ్ళినాడు లాస్ట్ వాడతాడు. కమాన్ నేను లాస్ట్ నాలుగు వేసిన వాళ్ళు సెకండ్ వాడతారు. సెకండ్ ఫస్ట్
ఒకసారి డైలాగ్ వస్తుందా ఆ తర్వాత డైలాగ్ చెప్పి వానికి ఇస్తున్నా మళ్ళా జీవి కొట్టుకుంటది. ఆగు ఫస్ట్ తీసుకో. కింద పడ్డ తెచ్చిస్తున్నట్టు తీసుకోరా ఇప్పుడే తీసిన మన చేతి మీద ఉంచు. జిట్టి పోతుంది. నాకు ఇచ్చిన కదా. అరే కమిషన్ ఇవ్వవా? దీని మీద కూడా ముంచే ఇస్తున్నావు. అరే జింగి మంచిది ఇస్తే చూసిన ఒప్పుకోండు బరాబర్ ఒప్పుకోండు. నేనే ఇచ్చిన వీడియోలో ఇచ్చిండ్రా మరి. ఫస్ట్ డైలాగ్ చెప్పేది నేను కాబట్టి చెప్తున్నా. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, తాజా లెక్క అవుతావు. కర్రేగా మాడిపోయినట్టు. ఇప్పుడు తాజుగాడు అదే డైలాగ్. చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూసేస్తే మాడిపోతావు. సాయన లెక్క. డైలాగ్ గుర్తులేదు. చూడు చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. అమ్ములో వీడు ఎవడే డైలాగ్ ఇట్లా చెప్తుడు. చూడు వేరే డైలాగ్ ఎక్కితే మంచిగా ఉండే. ఆ డైలాగ్ వస్తలే మూడు. చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూసే మండిపోతావు, మాడిపోతావు. సరే ఓకే నెక్స్ట్ మచ్చా. చూడు ఒకటే వైపు చూడు. ఏందో అర్థం ఇంకోటి అది కూడా వాళ్ళకే నీ లెక్క చెప్పు. బాలే బాబు లెక్క చెప్పు. ఎనర్జీ వస్తుంది. ఇల్లావు ఇల్లానికి అవుతుంది. ఆయనకి పని వస్తుంది, నాకు ఒక్కనే పప్పు వచ్చింది. పప్పు వచ్చింది పట్టుకొని పోయిగా నువ్వు ఎందుకు చెప్పు. చూడు ఒకవైపే చూడు. స్టార్ట్. నీకు చెప్తారా అన్నట్టు. ఇద్దరు చిన్న మంచిగా ఉన్నారు కదా. మళ్ళీ చిన్న ఎందుకు చూడు. ఏం చూడాలి? ఒకే వైపు చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, మచ్చైపోతావు. నువ్వే. సో మొత్తానికి గాయ్స్ ఇది డైలాగ్ సెక్షన్. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే. సో ఇప్పుడు వచ్చేసి రెండు వచ్చినాయి వాటర్ బాటిల్. వానికి ఒకటే హాఫ్ లీటర్ వచ్చింది. వాడు రెండు తీసుకుంటా. వీని ఫస్ట్ ఓవర్ నైట్ గా వచ్చిన తెలిసి ఫస్ట్ రిచ్ వచ్చింది. మళ్ళీ జాక్ పాట్ కొట్టి ఎంజాయ్ చేస్తుండు జింగిడి గాడు. ఏమవుతావు నాకు ఇదేందో హలో పాండా అని చెప్పేసి ఒకటైతే వచ్చింది. దీంట్లో మొత్తం అన్ని ఏదో ముద్దలు ఎక్కున్నాయి. కుక్క బిస్కెట్ సేమ్ అట్లా ఉన్నాయి. వావ్ ఒకటి కుర్కలు ఇస్తా. వాడతా నిజం చెప్తున్నా. ఒకటి ఇచ్చినాక పాడతా. ఎవరు పాట పాడతామని చెప్తా. ఏం పాడవాలి చెప్పు. పాడతా. ఈ ఒకటి వాళ్ళు రిచ్, నువ్వు ఇచ్చుడు ఏంది అర్థం అవుతలేదు నాకు. వాడు రిచ్. ఆఫర్ అయితే గాయస్ వచ్చింది. ఒక్క ఆఫర్, ఒక్క పీసు, ఒక్క ప్యాకెట్ కాదు. నువ్వు అనుకుంటున్నావు ఒక పీస్ వచ్చి ఒకటి ఎక్సైజ్ కాదు. అరే నువ్వు రిచ్ గారా, నువ్వెందుకు రిచ్ వచ్చింది. ఆ ఇల్లు అదే రిచ్ లెక్క ఉంది. మనుషులు ఇవ్వట్లా. మనిషి నువ్వు గిడ అవుతారు. రే లాస్ట్ ఒక్కటి ఉందిరా. ఒకవేళ నీకు ఇది కావాలంటే పాట పాడితే ఎన్ని లైన్లు వాడాలి? ఒకటే లైన్ కాదు, 2-3 లైన్లు వాడాలి కనీసం. 2-3 లైన్లు పాడితే ఉత్తా కొడతాడు. इन्ना सोना क्यों रब ने बनाया, इन्ना सोना क्यों रब ने बनाया సాహతి. అంతే అసలు అంతే. రెండు లైన్లు వాడు మంచిగా వాడుతుండే. ఇంకా రెండు అని ఆయన వాడిగా ఇస్తావాలా? సోనా ఎన్నా సోనా ఎన్నా సోనా. అది నాకు ఇచ్చేయి, అయిపోయింది. నీకన్నా మంచిగా వాడు నేను వాడతా. పాడు. కోలు హోవేతే
सेकने कदाए गुरु जावे ते दिल जल అయితే ఇయన్నా జల్ది రెడ్ ఫ్లవర్ అయిపోయిన వీడియో లాస్ట్ ఒక్కడ మీరు మంచిగా వాడిని వాడరా రాని రాదు నీకు ఇంకో లైన్ రబ్బనే బనాయా రబ్బనే తట్టుకొని వాటర్ వచ్చేసి గాయస్ అందరికి లిమిటెడ్ వచ్చినాయి. మనకి 1/2 లీటర్, నాకు లీటర్, వీనికి 2 లీటర్. సో ఇవే ఇళ్ళతో సర్వైవ్ కావాలి. ఏంది ఒకవేళ తెలంగాణకు వచ్చిందాక ఇవన్నీ తిందాం, కానీ ఈయన బాటిల్ పట్టుకొని పోతా పండుకొని నేనేం దాచిపెట్టా నాకే తెలియదు. అడే తింటావారా? ఇగో నేను అప్పుడే పట్టు కింద పడట్టున్నది ఏదో వేసిండు వాడు. నీకు వాడు ఇస్తానంటే మాత్రం నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. అరే నేను అట్లా వేస్తున్నది. అరే నేను అట్లా కాదు. అరే చెప్పలేమ్మా చెప్పలేమా నీకు ఇచ్చి వేస్తా ఇది చెప్పలేం బా. నేనే ఇంట తీరా మంచిగా ఉందో క్రీము. వాడు ఇచ్చిందని థ్యాంక్స్ చెప్తలేడు, ఏం చెప్తలేడు. పోనీ అని నేను ఇస్తే అట్టు ఉంటుంది జిందగీ. చెప్పాలా? ఐ లవ్ యూ బా. మీరు స్ట్రాల్ ఎవరు నొక్కేసిండ్రా? ఏమో వాడే తీయొచ్చు. వాడే చెప్పురా దీని స్ట్రా లేదు, వాని స్ట్రా లేదు. తీసుకోలేదు. ఇగో తూటు కొట్టు ఇట్లా తావు. గదే బతుకైంది మరి. ఎంత మిడిల్ అయినా కానీ స్ట్రా లేకపోతే అంతే వస్తుంది. ఓ రిచ్ అని నీకు గనిగానే వచ్చి నన్నేం చూస్తాను. నిన్ను ఎవరు వస్తుర్రు? మా ఇంటి మాట కుక్క గట్టినే వస్తుంది ఏదైనా ఇంకా అదే సరిపోతలేదు. వానికి రిచ్ కాదు, వానికి రిచ్ వచ్చేది కాకుండా అంటే వాని మనసులో అనుకుంటున్నావు అబ్బా రిచ్ ఎందుకు వచ్చింది ఇంకా పెద్దది కావాలనుకుంటున్నాడు, అందుకే ఇటు చూస్తున్నాడు. అట్లా అట్లా మన దగ్గర ఉన్నాయి కూడా మనకి ఇచ్చేదానికి అట్లా కూడా లేదు. మన లోపల బహా బయట కూర్చుంటున్నావు మా లెక్క. నా ఇష్టం కూర్చోవద్దు అట్లా. నా ఇష్టం. నీ నుంచి అందాక సాపుకొని అనుకుంటా పనుకో. నా ఇష్టం. నాకు మంచిగా ఒప్పుకోవాలి. సాపురా సాపు. అప్పటి నుంచి బాగా ఐటమ్ తిన్నా. నీళ్ళు అయితే కొంచెం తాగాలి. దూపు అవుతుంది బాగా. చల్లగా ఉన్నాయి మస్తుగా. ఏంటి ఇవి నీళ్ళు నాకు కావాలి. మళ్ళీ చల్లగా ఉన్నాయి చెప్తున్నా. వద్దంటే మరి చల్లగా ఉన్నాయి వేడి ఇస్తాడు మచ్చా. చల్ల మస్తుంది. ఇంకా కాకపోతే టైం పడుతుంది వేడి కానీ. ఇట్ విల్ టేక్ టైం. వద్దు ఇప్పుడు వద్దు. పోరు బాగుంది పోసుకొని వేడి చేసుకోరా. బాగుంది చల్లగా మంచిది. అదే మరి మంచిగా ఫ్రిడ్జ్ లెక్క పెట్టుకున్నాను. జింగిడియాలు ముంగట పాటు క్లోజ్ చేసి పెట్టుకోలేదు. మంచిగా ముంగట ప్లాట్ సామంతా క్లోజ్ చేసుకున్నది. నేను వెనక వండుకుంటా. మంచిగా చల్ల రాదు, ఎచ్చగా ఉంటుంది. ఇక కాకపోతే నాకు ఏం భయం అవుతుంది, మన ఇడికించిన నవంబాంబు అయింది. మనం ఇక్కడ వీడియో తీసి బ్లాగ్లో పెట్టినాం చూడు. కాకపోతే దానికే భయం అవుతుంది. పిల్లలు చేసింది నవంబాంబు. చిన్న చిన్న పిల్లలేమో గ్యారేలకు వస్తున్నాయి, పెద్దదేమో బయట తిరుగుతుంది. జో మర్గా జో డర్ గయా జో మర్ గయా. జో డర్ గయా జో మర్ గయా జో డర్ గయా సంజో మర్ గయా. ఎవర్రనిది? ఛాన్స్ అయితే అయిపోయింది. మస్తు సేపు మాట్లాడుకున్నాం, చేసినాం, అది చేసినాం, జోక్లు అవి అన్నీ మత్తుగా అయిపోయినాయి. ఇప్పుడైతే మ్యాగీ వేసుకుంటున్నా. ఈ నీళ్ళు అయితే లేవు కానీ సరిపెట్టుకోవాలి తానికి ప్లస్ మ్యాగీ చేసుకోనికి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు ఓవర్ నైట్ చేస్తున్నాం కాబట్టి ఎట్లా అంటే మొత్తం ఆ ఫీల్కి వెళ్ళిపోయినాం. అప్పట్లాక మస్తు అనిపిస్తుంది. ఏదేమైనా ఇట్లా చిన్న చిన్న భగవన్లల్లా ఈ ఓవర్ నైట్లల్లా వండుకోక చాలా రోజులు అయితే అవుతుంది అనమాట. ఈ ఓవర్ నైట్లలో ఇదే మంచి అనిపిస్తుంది. ఏంటంటే ఎవరికి ఏ ఐటమ్ వస్తే వాళ్ళ ఐటమ్ కుక్ చేసుకొని తినడు. వీనికి రిచ్ వచ్చినట్టే కానీ వీని పానం అంతా నా మిడిల్ దాంట్లోనే ఉన్నది. కాదు నాకు పానం ఏం లేదు మరి. మా ఎట్లా ఉండదు నాకు ఏరా తిన్నావు ఎప్పుడన్నా? నేను తినలే ఉండలే. తినక తీయాలి కూడా. అవి కూడా తిన్నావుగా మత్తుగా. మత్తు తింటే ఇది కూడా తినాలి. మరి వండుకో. అది ఎట్లా చేస్తారు ఇలా ఏమన్నా రాసి పెడితే మంచిగా ఉండే. రాసి పెడితే చాలా నాకు వచ్చేసి చిన్న బగోని
అరే చెంచా రాలేరా మంచిగా అయింది యో చేతితోటి యో చేతితోని చెంచా నొక్కేసి ఉన్నది అమ్మా బతికినా నేను అనోయా ఏంటిది అబ్బా చెంచా దొరికింది బతికినా ఏంద్రని బాగా ఆమె వర్షం అంత పొయ్యి మన ఎగ్జైట్మెంట్ పోసినాక మళ్ళీ కావాలని వాళ్ళేది అంటారు. నేనైతే మంచిగా వేసుకుంటున్నా ఇప్పి మనకు పాస్తా ఉండ కూడా ఉండరాదు కావచ్చు రిచ్ వచ్చి వేస్ట్ గాయస్ వేస్టే నేను వేస్టే మరి అందరికి ఎరికే. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మన దాడ లైట్లు బాగున్నాయి కదా ఆ లైట్లకు మొత్తం పిచ్చి పురుగులు వచ్చినాయి ఆ పురుగులు అన్నీ అలానే పడతాయి మ్యాగీలా. ఏం చెప్పాలి ఇట్లా వేసింది మా అన్న అన్నీ నీకు దగ్గరకు వచ్చేవాడు ఫస్టే. మాకు వస్తే డిన్నర్కి ఇది ఉంది పాస్తా అని ఎట్లా చెప్తావు ఏమో నాకు తెలియదు. ఫస్ట్ టైం తింటున్నా ఎట్లా చెప్తావు అన్న మెల్లగా అడగాలి అన్న చెప్పా మ్యాగీ లెక్కనే రా సేమ్ అట్లనా అజ్జా ఇది రాలే అజ్జా వచ్చి తింటే ఇది లేకుంటే బతికిపోతాం మా వచ్చే పాల పాకిని పెడతానే మంచిగా చాయ్ వేసుకొని తాగుతుంది. ఇష్టం చేయాలి అంతే. నెక్స్ట్ టైం ఓవర్ నైట్ ఎలా అంటే ఎట్లా ప్లాన్ చేద్దామంటే పూర్వనికి వచ్చేసి ఉత్తదే ఏదైనా ఒక గుడ్డ ఏదో ఒకటి పెడదాము. మిడిల్లోనికి వచ్చేసి వెజ్ అండ్ రిచ్ వన్కి వచ్చేసి నాన్ వెజ్ వండుకొని తినాలి. అలా నువ్వు రిచ్ వస్తావని ఏం అనబడుతుంది చెప్పలేం కూర వస్తావు కావచ్చు చెప్పలేం మరి అన్న ఫస్ట్ ఇది చేయాలా నన్ను అడగకు నేను చెప్పాను నాకు తెలియదు దీని గురించి రిచ్ అనే నువ్వు బిల్లులో అడుగుతావు నన్న చెప్పాలి నాకు ఫస్ట్ టైం ఒక స్టెప్ వేస్తే చెప్తా ఏదో ఒక పడమి స్టెప్ అయ్యి మంచిగా ఉండే స్టెప్ ఎత్తే అసలే వీళ్ళు గరమైన సూర్రా అయినారా అని వస్తుంది నేను వస్తా అయినా అవి కాలే కాలే అంతగానం పెడతా పెడతా నాదైతే మ్యాగీ అయిపోయింది సాం దాకా తినుడు వీళ్ళది ఇంకా అవుతుంది మసలు తూర్రు ఇక ఒకటే తిన్నా రాజు మంచిగా మసలింది ఇప్పుడు చూడరా ఇట్లా ఆయాలా ఓ పాస్తా నేను అయిపోయింది కదా తిను బొడిపడ్డా బొడిపడ్డ కూర్చున్నా అన్నావు ఇక మంచిది బట్టి అట్టే నాకుతా అనుకున్నా నేను మస్తు అయింది టేస్ట్ ఒకసారి అది వాసన చూడ ఒకసారి ఓ వేరేటే వస్తుంది ఇది ఆహా చాలా రోజుల తర్వాత మ్యాగీ నెక్స్ట్ టైం సరే మ్యాగీలు బిగీలు ఏం పెట్టుకోము చెప్పినా కదా ఏదైనా ఒక అన్నం కూర వండుకున్నాడా రొట్టెలు అన్నం వండుకున్నాడా ఇట్లా సంథింగ్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం సలాడ్లు వేసుకున్నాడా ఇట్లా అన్నా ఇది అయితలేదు చెత్తలేదు అప్పటి నుంచి నాదైతే అయింది అర్ధగంట ఆకలి అవుతుంది ఏదో ఒకటి అప్పదాకా ఈ కేక్ అయితే తింటా తినురి నేను కూడా తింటా నేను కూడా తిన్నరా నాకు కూడా వచ్చింది జింగిడిగా దాన్ని చూసుకుంటా మురికితే రిచ్ అని తిన్నాను లోపల పెరుగు పెరుగు క్రీమ్ రా జింగిడిగా క్రీమ్ బన్ అది పెరుగట పెరుగు క్రీమ్ తేడా తెలుస్తుంది వానికి తెలుసు తింటావునా నేను ఏమన్నారా ఎందుకంటున్నారా ఫుల్ గరం ఉంది ఇది ఇప్పుడు చల్ల బయట ఉండే వరకల్లా ఇది తింటే మనకు ఎంత గరం ఉంది అనేది ఏర్పడతలేదు ఇది మొత్తం తిన్నాక రేపు తెలుస్తుంది దీని గరం అంతా గుంతంతా ఖరాబ్ అవుతుంది అందుకని సలారా రాకపోతే వెయిట్ చేస్తున్నా ఓవర్ నైట్లు వేసి చాలా రోజులైంది ఇట్లా లో బడ్జెట్ హై బడ్జెట్ అని చెప్పేసి సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లాస్ట్ టైం ఎప్పుడైతే లో బడ్జెట్ హై బడ్జెట్ ఓవర్ నైట్ ఛాలెంజ్ చేసినామో ఆ వీడియో పైన మీరు చేసిన వాల్యుయబుల్ కామెంట్స్ అయితే రెడీ చేస్తా ఓ కొంచెం రోజులు అవుతుందా అవి వేసి మచ్చగా నెల కంటే ఎక్కువ అవుతుందిరా అవుతుంది మరి
వాజా అందుకనే కామెంట్లో అడుగుతా ఉన్నారు లో బడ్జెట్ హై బడ్జెట్ కావాలి, లో బడ్జెట్ హై బడ్జెట్ నిరగా 2 నెలలు అవుతుంది. మేము లాస్ట్ టైం లో బడ్జెట్ హై బడ్జెట్ ఛాలెంజ్ చేసింది ఏంటిది అంటే లీఫ్ హౌస్ చేసినాం మారా మచ్చా. అది లాస్ట్ 3 నెలల కింద చేసినాం. దానికి 3 లక్షల వ్యూస్ ఉన్నాయి, అంతేకాకుండా 10K లైక్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాతనే చోర్ బజార్ వీడియో తీసినాం. మరి మీరు చూడకుంటే ఇంకా ఐకార్డ్స్ లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. 9 లక్షలు పోయింది చోర్ బజార్ వీడియో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 రోజులు తెలిసి 1 మిలియన్ అవుతుందిగా వచ్చేది. సో ఇప్పుడు వచ్చేసి ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఏంటిది అంటే పండుబాయ్ తెలుగు అని అయితే కామెంట్ చేసిండు. సాయన్న మ్యారేజ్ కోసం వెయిటింగ్ అని చెప్పేసి 700 మంది లైక్ చేసారు. అంత ఎగ్జైటెడ్గా ఉన్నారా మీరు? ఇయర్ అన్నా నెక్స్ట్ ఇయర్ అన్నా వేసుకుంటా, అంత టెన్షన్ పడకూరి, అయిపోతుంది. నెక్స్ట్ రామన్న దొంగతనం హైలైట్ వీడియో ఫుల్ అని కామెంట్ చేసిండు. జక్కుల కిరణ్ నాదే నొక్కేసిండు 5 స్టార్ చాక్లెట్ మన రామ్ గారు నొక్కేసి కట్ట కింద జాపెట్టిండు. జక్కుల కిరణ్ కామెంట్ చేసిండు. అది నెక్స్ట్ పరేషాన్ రైడర్స్ అని ఉన్నది క్రికెట్ గ్రౌండ్లో 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అన్న అని కామెంట్ చేసిండు. చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాలు గేమర్ అని ఉన్నది. హాయ్ బాబే ఫుల్ కామెడీ ఓవర్ నైట్లో మొత్తం అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లిఖిత్ సాయి అని ఉన్నది. సాయన్న మొత్తం ఫన్గా ఉంది బాబాయ్, గుడ్ జాబ్, ఫైనల్లీ యూ ఆర్ డూయింగ్ ఫన్ అని అయితే కామెంట్ చేసిండు. ఈ దాంట్లో బాబాయ్ గానే ఉంచుతున్నాం, కాకపోతే మనకి వేరే వర్క్ ఉందని చెప్పిండు. అందుకోసం మనం పంపించేసి మేమున్నాం ముగ్గురం. ఎందుకంటే మనం ఒక్కసారి దీంట్లో ఛాలెంజ్లో స్టార్ట్ అయినామంటే రేపు తెల్లారాకి ఇక్కడనే ఉండాలి. మళ్ళీ దీంట్లో నుంచి నేను పోతా అంటే కథ కలవది. సో అందు గురించే వాడిని తీసేసినాం. ఫస్టే మేము ముగ్గురం ఉన్నాం మాట్లాడుకొని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దినేష్ కుమార్ అని ఉన్నది. లారీలో స్విమ్మింగ్ పూల్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. ఈ వీడియో వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దాసరి రాజు అని ఉన్నది. సాయన్న యాక్టింగ్ డైలాగ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, కిట్టు డైలాగ్ సూపర్, బాబాయ్ డైలాగ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సీక్రెట్ రూమ్స్ గురించి చాలామంది కామెంట్లు వేస్తారు కదా. సీక్రెట్ రూమ్స్ వీడియో త్వరలోనే వస్తుంది మెయిన్ ఛానల్. సీక్రెట్ రూమ్స్ పార్ట్ 9 10 రా 9 సీక్రెట్ రూమ్స్ 9 అట వస్తుంది. అది కూడా స్పెషల్ లొకేషన్లో మళ్ళీ. ఇట్స్ లవ్ అని ఉన్నది. నెక్స్ట్ కామెంట్ సాయన్న మా తమ్ముడు లేవగానే నీ వీడియోసే చూస్తాడు, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు వీడియో పెట్టిండా అంటాడు, రోజు నీ వీడియోస్తోనే స్టార్ట్ అవుతుందని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హంటర్ కింగ్డమ్ అన్నది. కోకోనట్ వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం. మీరు అడుగుతారా ఖచ్చితంగా 1 లీటర్ తీసుకొచ్చి కోకోనట్ వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే చేద్దాం. మెయిన్ ఛానల్ అనే చేద్దాం, ఫ్యామిలీ ఛానల్ అనే చేద్దాం. సో ఇది గాయస్ ఈరోజు నేను వీడియోనే ఎండింగ్ చేస్తున్నా. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ పైన మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్లో అయితే రెడీ చేస్తా. ఖచ్చితంగా ఈ వీడియో పైన కామెంట్స్ అయితే వేయండి. సో ఇప్పుడు వచ్చేసి చేసేది ఏం లేదు, మొత్తం కడుపు నిండా తిన్నాం సట్టుగా మంచిగా అంటున్నాం. ఇక మీదికించని మాకు దాన్ని ఏమంటారు మంచు పడకుండా ఈ పైన కప్పు కూడా ఉంది కాబట్టి నో టెన్షన్. సైడ్ కించిన కూడా మేము వచ్చే ఛాన్స్ అయితే లేదు. మంచిగా ఒక రగ్గు ఉన్నది నిండా ఆపుకోం అంటే తెల్లారదాకా పురస్తిగా. చలో ఓ సబ్స్క్రైబర్స్ రోడ్ మీకు పోతున్నట్టున్నారు, పిలుతున్నారు సాయన్నో అని. కళ్ళు ముయ్యంగానే నిద్ర వస్తుంది ఘోరంగా. ఈ బయట మొత్తం ఓపెన్ క్లోజ్ చేసుకునే ఉండే కానీ మొత్తం ఏంది చెద్దరు మొత్తం ప్యాక్ చేసుకున్నాం అనుకుంటే. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇప్పుడైతే నా డిన్నర్ అయితే అయిపోయింది. అవటి ఇవి తిన్నా కడుపులు ఎట్లనో అవుతుంది. ఏదో ఒకటి డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అనుకుంటా నిద్ర బాగా లేట్ అయింది. The sky is on fire. The lake has turned to a golden sun. Oh, I'll never get tired. I just wanna dance. Just wanna. సూర్యుడు వచ్చేసి గాయస్ బయటకైతే వచ్చిండు. మన వాళ్ళు వచ్చేసి అస్సలు లేస్తలేరు. సూర్యుడు బయటకు వచ్చిందంటే మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితేనంటే. సో మొత్తానికి ఇది మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.